హాయ్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలా? కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి? ఆ ఇబ్బందులకి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో చూస్తాను. మొదటి నుండి చివరి దాకా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు సారాంశం చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ బయర్స్ అండ్ ఇన్వెస్టర్. చాలా మంది నన్ను అడిగారు, బయర్ కి ఇన్వెస్టర్ కి తేడా ఏంటి? బయర్ అనేవాళ్ళు జనరల్ గా క్యాపిటల్ కొంచెం ఉండడానికి కొనుక్కుంటారు ఎక్కువ, లేదా రెంటల్ ఇన్కమ్. ఇన్వెస్టర్ అనేవాళ్ళు స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ లాంచ్ లో అయితే బిఫోర్ ప్రీ లాంచ్ కానీ ఆఫ్టర్ ప్రీ లాంచ్ కానీ కొనుక్కొని ఒక 3 years 4 years ప్రాజెక్ట్ ఉంటే 10,000 కొనుక్కొని 12, 13, 14 ఇయర్ లో 30-40% పెట్టుకొని ప్రోగ్రెస్ అవుతుంటే అమ్ముతారు. దాన్ని ఇన్వెస్టర్. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే అడిగే క్వశ్చన్, సార్ ఇన్వెస్ట్ చేస్తే మాకు రేట్ ఎలా తెలుస్తుంది? రేట్ ఎలా మాకు ఐడియా ఉంటుంది? బిల్డర్ 8,000 10,000 చెప్తున్నాడు, 10,000 15,000 చెప్తున్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న అండి. మీరు అపాయింట్ చేసుకున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేవాళ్ళు మీకు ఎక్కువ బాగా చెప్పగలుగుతారు. లేదా మీరు టైం ఉంటే రిసెర్చ్ చేయాలి. మీరు ఒక పర్టికులర్ కోకాపేట్, నల్గొండ ఎక్కడో దగ్గర మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఈ రోజుల్లో మెయిన్ బయర్స్ కి టైం ఉండట్లేదు, డబ్బులు ఉంటున్నాయి కానీ టైం లేక ఎవరినో బిలీవ్ చేసి అక్కడ పెట్టేస్తున్నారు. ఆ పెట్టినోడు ఆ ఏజెంట్ నాలెడ్జ్ ఉందా లేదా, మీ ఫ్రెండ్ ఎవరో రెఫర్ చేస్తారు. అలా చేయకండి. మీ పెట్టుబడి పర్ఫెక్ట్ గా ఎక్కువ లాభాలు రావాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ ది ఏజెంట్, విత్ ది బిల్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ ఉంది కోకాపేట్ లో, మీరు అమ్ముతున్నారు. అమ్మినప్పుడు ఆ కోకాపేట్ లో రేట్ ఎంత ఉంది? ఆ రేట్ అనేది మారుతూ ఉంటుంది. లాస్ట్ 6-7 సంవత్సరాల్లో 40 కోట్ల ప్రాపర్టీ 237 కోట్లకి వెళ్ళింది. ఎవరైనా ఊహించారో? చాలా మంది తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి 275 నుండి 300 కోట్లు అవుతుంది ఎకరం. మరి ఎకరం 300 కోట్లు 200 కోట్లు పెట్టుకునేటప్పుడు ఆ బిల్డర్ ఎలా ప్రైసింగ్ చేస్తాడు? హై రైజ్ చాలా ఫేమస్ అయిపోతుంది. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నాం. మీరు హై రైజ్ కొనుక్కోవడంలో తప్పలేదు, బట్ దానివల్ల 10th ఫ్లోర్ లో ఎంత ఉందో 50th ఫ్లోర్ లో ఎంత ఉందో చూస్తే ఫ్లోర్ ప్లాన్ కానీ స్క్వేర్ ఫీట్ సైజ్ కానీ ఒకటే ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఒకటి ఉంటాయి. ఏం మారుతుంది అంటే కొద్ది హైట్ పెరుగుతుంది, వ్యూ బాగా కనిపిస్తుంది, వెంటిలేషన్ వస్తుంది, న్యాచురల్ గాలి వస్తుంది. సో గాలి మన ఫ్లోర్ హైట్ రైజ్ వెళ్తున్న బట్టి ఆ గాలిలో తేమ అనేది, పొల్యూషన్ అనేది కొద్ది తక్కువ వస్తుంది. బట్ దానికోసం మనం ₹1,50,00,000, ₹1,50,00,000, ₹1,70,00,000 అవుతుంది. ఆ 70 లక్షలకి ఏమి తేడా వస్తుంది అంటే హైట్ ఒకటే తేడా వస్తుంది. సో అది మనకు అవసరమా? రెండోది, గేటెడ్ కమిటీలో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. గేటెడ్ కమిటీలో ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ కొనుక్కోవడం, దానికి 10, ఇప్పుడు కార్ పార్కింగ్ 10 లక్షలు తీసుకుంటారు కొంతమంది బిల్డర్స్, ఎమ్యూనిటీస్ 10 లక్షలు తీసుకుంటారు, మెయింటెనెన్స్ 5 లక్షలు తీసుకుంటారు. అంటే 20-25 లక్షలు. అది లేకపోయినా మన పర్పస్ నడుస్తుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. స్విమ్మింగ్ పూల్, మన బయట మా గేటెడ్ కమిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది. మనం ఎంతమంది వాడుకుంటున్నాం అసలు? హౌ మెనీ ఆఫ్ us ఆర్ యూజింగ్ దోస్ అమ్యూనిటీస్ అని మీకే నిర్ణయం వదిలేస్తాను. కాకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది క్రౌడ్ నచ్చదు. కొన్ని కమ్యూనిటీలో 2,000-3,000 ఫ్లాట్స్ ఉంటాయి ఒక గేటెడ్ కమిటీలో. అక్కడ ఏమవుతుందంటే గ్రీన్ జంగల్ కాస్త కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. హై రైజ్ లో మీకు తెలియని పాయింట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు యూడిఎస్ అంటారు. యూడిఎస్ మీకు ఎప్పుడు పని చేస్తుందండి? అది చాలా మంది తెలియదు, తెలుసుకోవాలి మీరు. ఎమ్యూనిటీస్ ఎంతకాలం ఉంటుంది? యూడిఎస్ ఎప్పుడు వస్తుంటే బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు యూడిఎస్ కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు కొనుక్కునేటప్పుడు మీ బడ్జెట్, ల్యాండెడ్ కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ హైలైట్ చేస్తున్నాను ల్యాండెడ్ కాస్ట్. ఎందుకంటే బిల్డర్ దగ్గర మీరు అడిగినప్పుడు, సార్ ₹10,000 పర్ స్క్వేర్ ఫీట్ సార్ అంటారు. ఓకే, 2,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలి మనం. 2,000 స్క్వేర్ ఫీట్ అంటే ఇంటూ 10,000 2 కోట్లు, ₹1,50,00,000 లోన్ వస్తుంది. కానీ ఇక్కడే ఉంది కిటుకు ఏంటంటే, మీరు బయర్ దగ్గరికి, బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10,000 బేసిక్ రేట్. అది దాంతో ఫ్లోర్ రైజ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, క్లబ్ వ్యూ ఉంటుంది, పార్క్ వ్యూ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ప్రతి దానికి కూడా 100, 500, ₹1,000 పర్ స్క్వేర్ ఫీట్ పడిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కావాలి, ₹1,000 ఎక్కువ. 2,000 అంటే ఆ డబ్బులు ఎక్కడ వేస్తున్నారు మీరు? వేయట్లేదు, 20 లక్షలు. సో అలాగా చాలా పాయింట్లు మనకి క్లారిటీ. తర్వాత మీకు ఇంటీరియర్స్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టాలి, అట్లానే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, బ్యాంక్ ప్రాసెస్ చార్జెస్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇవన్నిటి కూడా డబ్బులు లేకుండా ఏమీ వర్కౌట్ కాదు. సో బయర్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు మాత్రం ముందుగా పర్ఫెక్ట్ ప్లానింగ్. చాలా మంది బయర్స్ వస్తారు, బడ్జెట్ ఎంత అంటే ఓపెన్ అంటారు. ఓపెన్ ఉండకూడదు, ఓపెన్ ఉంటే ఎప్పుడు క్లోజ్ కాదు. సో యూ షుడ్ హావ్ ఏ స్పెసిఫిక్ బడ్జెట్. ఒక 10%, 15% ఇటు ఓకే, కానీ అలా ఉండట్లేదు. మీరు మీకు 3 కోట్ల ఫ్లాట్ నచ్చుతుంది, మన దగ్గర డబ్బులు ఉన్నది 2 కోట్లు, ఎట్లా కొనుక్కుంటారు? సో యూ షుడ్ హావ్ ఏ జోగ్రఫికల్ క్లారిటీ, ఏరియా క్లారిటీ, పర్పస్ క్లారిటీ. ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎన్ని రోజులు కొనుక్కుంటున్నారు, రెంట్ ఇవ్వడానికి కొనుక్కుంటున్నారా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నారా? సో అప్రిషియేషన్ కూడా తెలియాలి. ప్లాట్ కి, విల్లాకి, ఫ్లాట్ కి, నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది అప్రిషియేషన్ లో. ప్లాట్ అనేది మీకు జనరల్ గా 5 to 6 years లో డబుల్ అవుతుంది. కొన్ని కేసులో 4 years కూడా అవ్వచ్చు. మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ, మంచి బిల్డర్, మంచి రెప్యుటేషన్, మంచి పర్మిషన్స్, రేరా, డిటిసిపి, హెచ్ఎండి, ఎఫ్సిడిఏ. అలా రెండోది చూసుకుంటే ఆ ప్రాఫిట్ లో ఇంకేం వస్తాయి, ఇంకేం కొనుక్కోవాలి, ఇంకేం కొనుక్కోకూడదు. ఇంటీరియర్స్ డిజైనింగ్, ఒక 3 bedroom 2,000 square feet ఫ్లాట్ కి 5 లక్షల్లో చేసుకోవచ్చు, 50 లక్షల్లో చేసుకోవచ్చు, ₹1,00,00,000 చేసుకోవచ్చు.
అంటే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. అంటే కమిషన్ ఏజెంట్ తాలూకా బ్రోకరేజ్ కమిషన్ మీరు తీసుకోరు, రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ తీసుకోరు. సో ఇలాంటివన్నీ మీరు చూసుకొని ఆలోచించి కొనుక్కుంటే దీని మీద మీకు ఫస్ట్ టైం కొనుక్కునేటట్టయితే, సెకండ్ టైం కొనుక్కునేటైతే మీకు డెఫినెట్ గా ఐ సజెస్ట్, చాలా మంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉన్నారు మార్కెట్ లో, వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకుంటే మీకు 80% జాబ్ వాళ్ళే చేసి పెడతారు. చాలా మంది ఏమనుకుంటుంటే ఏజెంట్స్ కి కమిషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటారు. ఖర్చు కాదండి, అది ఎక్స్పెండిచర్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లో మీ తరపుని ఒక ఏజెంట్, ప్రొఫెషనల్ ఏజెంట్ గ్రౌండ్ వర్క్ చేసి 10 ప్రాపర్టీ 20 ప్రాపర్టీలు చేసి మేము 3-4 ప్రాపర్టీస్, అది మీ అంతలు మీరు చేయాలంటే ఆయనకి ఇచ్చేదానికంటే ఎక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ఏ సెగ్మెంట్ లో కొనుక్కోవాలన్నా, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో లిటిగేషన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నిటిని మీరు సేఫ్ గా ఉండాలంటే మీ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, అలాంటివన్నీ కూడా మేము చూసి మీకు గైడ్ చేయడం చేస్తాం. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి.